జీవములకు దేవుడా, సర్వాధికారి మహా గొప్ప దేవ, పరిశుద్ధ నీతిమంతుడా, నీకు స్తోత్రాలు వందనాలు చేస్తున్నాం ప్రభు. ఒక రోజు నటించిపోతుంది మీటింగ్ తండ్రి, రెండో మీటింగ్లో మమ్మల్ని ప్రవేశపెడుతున్న తండ్రి నీకు స్తోత్రాలయ్యా. మరి పాటల్లో ఉండండి, వాక్య పరిచర్యలో ఉండండి, మీ ప్రజలు మీరు తీసుకురండి ఆయన, సహాయం చేయండి. ప్రభసోపుడులైనా మీ కృపమైనగా వంశమైన పాటలు చేస్తున్నారయ్యా. మీ నామానికి మహిమ తెచ్చేటువంటి వారిగా ఉండడానికి ప్రజలను మీరు నడిపిస్తుంది, సహాయం చేయమని అన్ని విషయాలను తోడుండి మాధవాలను మహిమపరచడానికి ప్రభుత్వమని యేసయ్య నామములో పాపం చేసి నడుస్తున్నాం తండ్రి. ఆమేన్. ఎంచలేని యేసునకై హింస పొందితివి, హింస అయినను హీనత అయినను, హింస అయినను హీనత అయినను, క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా. రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు, స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా. రక్షకుడా చూపిన దేవా.
పునాది సత్యము, దేవుని స్వభావము. అది కూడా పునాది అంటే ప్రాథమికాన్ని కూడా చెప్పవచ్చు. మరి దేవుని స్వభావము ఎలాంటిది అనే విషయంతో ఈ ఉదయం మనం ప్రారంభమైంది. ఆయన సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడు. తదుపరి యేసు క్రీస్తు యొక్క దైవత్వము, పాపరహిత స్థితిని గురించి మన ప్రియులు సహోదరుడు ఎన్ఎం జోసెఫ్ గారు మాట్లాడారు. మూడవ వర్తమానంగా కట్టుపల్లి జానల్సం గారు మరణ పునరుత్థానము, పాపము చేయక మునిపే కలుడు, గాఢ నిద్ర అనే దాంట్లో నిద్ర అంటే అది మరణానికి సూచన. ఏ విధంగా దేవుడు తన సంకల్పాన్ని కలిగి ఉన్నాడు అనే విషయం ఆరోహణము, విజ్ఞాపన, పరిచర్య. ఇప్పుడు మనం ఏ గురించి మాట్లాడుకుంటున్నాం? క్రీస్తు ఆరోహణము, విజ్ఞాపన, పరిచర్య. ఆరోహణము అంటే అర్థమైంది తెలియదా? ఆరోహణము ఎవరికి తెలియదా? ఆరోహణము అంటే ఎక్కి పోవుట. ఆరోహణం అంటే ఎక్కిపోవుట. యేసు క్రీస్తు జీవితంలో ఒక ఆయన ఇలా రాశారు, 3 ప్రత్యేకమైన విషయాలు ఉన్నాయి. ఒకటి ఆయన జన్మ. ఆయన జన్మ మనలాంటి జన్మ కాదు. ఉదయకాలం చూశాము. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా కన్యక గర్భములో ఆయన జన్మించారు. రెండవది ఆయన జీవితం. మూడవది ఆయన మరణమును జయించి లేచి ఆరోహణము. ఈ 3 విశేషాలు యేసు ప్రభు యొక్క జీవితంలో చూడవచ్చు. మన జీవితంలో అనగా క్రైస్తవ జీవితంలో కూడా ముఖ్యంగా 3 ఉంటాయి. ఒకటి వాక్యము ద్వారా జన్మించడం. సత్య వాక్యము వలన మిమ్మల్ని కంటిని అని చెప్పబడింది యాకోబు పత్రికలో. వాక్యము ద్వారా జన్మించడం. రెండవది జీవితం. మూడవది మరణం. సావైతే సరే. యేసు ప్రభువు తిరిగి లేచిన తర్వాత ఎంత కాలము భూమి మీద ఉన్నాడు? 40 రోజులు. 40 రోజుల్లో ఆయన ఏం చేశాడు? అపోస్తల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. ఆయన పరలోక రాజ్యమును గురించి ఉన్నాడనే రుజువులు చూపిస్తూ పరిశుద్ధాత్మ యొక్క ఆగమనము గురించి కూడా ఈ 40 రోజులు
యేసు ప్రభువు 40 రోజులు భూమి మీద ఉండటానికి కారణం ఏంటంటే, నేను సజీవుడను, మరణించి తిరిగి లేచిన వాడను, లేదా నేను మృత్యుంజయుడను, సమాధి మరణ బలము కలిగిన అపవాది నన్ను బంధించలేకపోయారు అని వెల్లడి చేసేదాని కొరకని 40 రోజులు ఆయన ఉన్నాడు. ఆయన యొక్క ఆరోహణములో కూడా చాలా ప్రత్యేకమైనది. 40 రోజులు శిష్యులు ఆయన బోధలు విన్నారు, ఆయనతో గడిపారు, ఆయనతో భోజనం చేశారు, ఆయనతో తిరుగులాడారు. తర్వాత 40 రోజుల తర్వాత యేసు ప్రభువు వారందరూ చూస్తుండగా, చూడండి అన్నమాట అపోస్తల కార్యముల గ్రంథము చూడండి 9వ వచనం 1-9 అపోస్తల కార్యముల గ్రంథము 9 అపోస్తల కార్యముల గ్రంథము 1వ అధ్యాయం 9వ వచనం. ఈ మాటలు చెప్పి వారు చూస్తుండగా, ఎవరు చూస్తూ ఉన్నారు? శిష్యులు చూస్తూ ఉన్నారు. ఏం చూస్తూ ఉన్నారు? యేసు ప్రభువు పరలోకానికి ఎక్కిపోవటం చూస్తూ ఉన్నారు. యేసు ప్రభువు పరలోకానికి ఎక్కిపోవటం చూస్తూ ఉన్నారు. ఆ దృశ్యాన్ని తేటగా మన కళ్ళ కట్టినట్టుగా అర్థం కావాలి అంటే, లూకాసు వార్త 24వ అధ్యాయము 50వ వచనం చదువుకుంటే మనకు చాలా ఆదరణకరంగా ఉంటుంది. ఆయన బేతనియా వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుతుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకించబడి పరలోకములకు ఆరోహణమాయెను. గమనించండి, యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? చేతులెత్తి ఆశీర్వదిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? ఎవరిని ఆశీర్వదిస్తున్నాడు? శిష్యులను. ఆయన ముఖం ఎవరి వైపు ఉంది? ఆయన ముఖం ఎవరి వైపు ఉంది? శిష్యుల వైపు ఉంది. శిష్యులు ఏం చేస్తున్నారు? ఆయన వైపు తేరి చూచుతూ ఆశ్చర్యముతో, నోట మాట రాకుండా, ఏమి జరగబోతుందో తెలియక ఈ అద్భుత దృశ్యాన్ని చూస్తూ ఉండగా ఆయన వారిలో నుంచి ప్రత్యేకించబడింది. అంటే క్రమక్రమంగా ఆయన చేతులు ఎత్తి ఇట్లా ఆశీర్వదించుకుంటూ క్రమక్రమంగా వీళ్ళందరూ చూస్తూ ఉండగానే పైకి వెళ్ళిపోవటం మీరు గమనిస్తూ ఉన్నారు. ఇంకా పైకి, ఇంకా పైకి, చివరికి ఆయన కనిపించకుండా అయినాడు. ఎంత గొప్ప దృశ్యం ఇది! ఎంత గొప్ప దృశ్యం! ఆనాడు విశ్వాసులకు, శిష్యులకు ఎంత గొప్ప ఆదరణ! వారికే కాదు, ఈరోజు మనకు కూడా గొప్ప ఆదరణ. ఎందుకంటే మనిషి చనిపోయిన తర్వాత ఏమవుతాడో, పరలోకానికి పోతాడో లేడో ఎవరికి తెలుసు అనే ప్రశ్నలకు ఇది చక్కటి జవాబు. ఆయన ఆరోహణ. ఆయన అందరూ చూస్తూ ఉండగా పైకి పరలోకానికి ఎక్కిపోవటం ఎంత గొప్ప రుజువు కదా కదా. కాబట్టి చనిపోయిన తర్వాత మట్టిలో మట్టి, గాల్లో గాలి అనే వాదన ఇక్కడ కొట్టివేయబడతా ఉంది కదా. కాబట్టి యేసు ప్రభువు పరలోకానికి ఆరోహణమైనాడు. ఆయన వెళ్ళిపోయే ముందు మీకు స్థలములు సిద్ధపరుస్తాను అని చెప్పాడు.
నేను వచ్చి మరలా తీసుకొని పోతానని చెప్పాడు. ఏ విధంగా ఆయన వెళ్ళాడో అదే విధంగా తిరిగి వస్తాడని చెప్పబడిన మాటలు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి యేసు ప్రభువుల మీద మనకు మరణ భయము లేదు. మట్టిలో కలిసిపోతామని ఆలోచన తప్పు. యేసు ప్రభుతో మనం వెళ్ళిపోతాము. ఆయన ఉద్దేశపూర్వకంగానే అందరూ చూస్తున్నాడు. తాను సజీవులను నా యందు విశ్వాసం ఉంచిన వాడు అలాగనే పరలోకానికి వస్తాడు అని చెప్పేదానికి రుజువుగా ఈ యొక్క ఆరోహణ క్రమమును గురించి రాయబడి ఉన్నది. తర్వాత విజ్ఞాపన అనే మాటలో మనం చూడాలి. విజ్ఞాపన మనకున్న సమయం కొంచెం కనుక విజ్ఞాపన గురించి మనము చూడాలి అంటే దయచేసి గమనించండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం నేను చదువుతున్నాను, మీరు గమనించండి. ఈయన తన ద్వారా దేవుని వద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. యేసు ప్రభువు పరలోకానికి వెళ్ళి ఏం చేస్తూ ఉన్నాడు? చాలా సులువుగా చక్కగా జవాబు చెప్పినారు. యేసు ప్రభువు ఇప్పుడు పరలోకంలో ఏం చేస్తున్నాడు అంటే విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. విజ్ఞాపన చేయడము యాజక పరిచర్యలో భాగం. యాజకుడు చేసే పనుల్లో బలి అర్పణ ఒకటి, దేవుని సన్నిధిలో ప్రజల పక్షముగా వేడుకొనడం. దీనిని మధ్యవర్తి పరిచర్య అని కూడా అంటారు. మధ్యవర్తి, దేవునికి నరునికి మధ్యవర్తి ఒక్కడే. ఆయన ఎవరు? యేసు క్రీస్తు అను నరుడు. కాబట్టి మధ్యవర్తి పరిచర్యలు మరి ఉన్నాయి. అవి వేరు సంగతులు. ఇప్పుడు మనం చదువుకున్న భాగంలో సంపూర్ణముగా రక్షించుటకు అనే పదం ఉంది. ఉందా లేదా? కాబట్టి మనం చదువుకోండి. 25వ వచనంలో సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఇక్కడ ఒక మెలిక ఉంది. అంటే మనకి ఇప్పుడు ఉన్న రక్షణ సంపూర్ణమైందా కాదా? యేసు ప్రభువు చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 13, 14, 15 వచనం కలిసి ఉన్నాయి. మధ్య భాగం నేను చదువుతున్నాను. దేవుడు రాతపూర్వకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేమరాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా ఎత్తివేసి మన అపరాధములను క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసెను. మన పాప రుణము మన ఏం చేశాడు యేసు ప్రభు? రుణపత్రము. రుణపత్రం అంటే తెలుసు కదా, ప్రామిసరీ నోట్. మన రుణము లేదంటే పాపం అనేటువంటి రుణపత్రము యేసు
ప్రభు సిలువకు నిరీక్షణ మేకులతో కొట్టి, సిలువకు మేకులతో ఎవరిని కొట్టారు? యేసు ప్రభువును కొట్టారు. అనగా ఆయన మన నిమిత్తము పాపముగా చేయబడెను. దాని మీద చేవ్రాతను తుడిచివేసి, చేవ్రాతను రామసన్న మీద చేవ్రాత కనిపించకపోతే చెల్లుతుందా? కోర్టుకు వెళ్ళినా చెప్పదు. మనకు అడ్డము లేకుండా ఎత్తివేసి, అంటే పరలోకానికి మనం వెళ్ళడానికి ఏమైనా ఆటంకం లేకుండా ఈ మన యొక్క పాపం అనే రుణాన్ని ఏం చేశాడు? కొట్టివేశాడు, ఎత్తివేశాడు. మన అపరాధములను క్షమించి. ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఏంటంటే, మన పాపములకు ఇప్పుడు సంపూర్ణంగా క్షమించబడినయా లేదా? యేసు ప్రభువు యోహాను సువార్త 19:30లో సమాప్తమాయను అన్నాడు. ఏమి సమాప్తమైంది? బలులు. రక్షణ కార్యము సమాప్తమైంది. లేఖనముల నెరవేర్పు, క్రీస్తులో జరగవలసిన లేఖనాల నెరవేర్పు సమాప్తమైపోయింది. అయితే 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 హెబ్రీ పత్రిక 7:20 చెప్పే మాట ఏంటి? సంపూర్ణముగా రక్షించుటకు. అంటే మన రక్షణ అసంపూర్ణమని అర్థమా? మరి ఏమని అర్థం చేసుకోవాలి? ఇప్పుడు యేసు ప్రభు విజ్ఞాపన ఎందుకు వరకు? ప్రాథమిక సూత్రాలంటే ఇవే. మినిమం, కనీసం యేసు ప్రభు ఎందుకోసం విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు? ఆయన సిలువలో మన రుణపత్రాన్ని మేకులతో కొట్టాడు, చేవ్రాతను తుడిచాడు, అడ్డం లేకుండా ఎత్తివేశాడు. మన అపరాధాలు క్షమించబడ్డాయి, సమాప్తమైపోయింది. ఇంకా ఇంకా ఎక్కడో ఏదో కనిపిస్తుందా? మీరు ఏ విధంగా అర్థం చేసుకున్నారో చెప్పగలరా? ఎంతవరకు మనకు అర్థమైంది ఈ మాట? అంటే యేసు ప్రభు భూమి మీద చేసిన తను తాను బలిగాను యజ్ఞముగాను అర్పించుకున్న బలి అసంపూర్ణమైందా? సంపూర్ణమైందా? అసంపూర్ణమైందా? సంపూర్ణమైంది. మరి అసంపూర్ణత ఎక్కడి నుంచి వస్తుంది? దీన్ని సరిగా విభజించుకోవాలి, వాక్యాన్ని సరిగా. యేసు ప్రభువు సిలువలో భూమి మీద చేసిన కార్యం సంపూర్ణమైందే. ఎవరైతే యేసు ప్రభువును విశ్వసిస్తారో వారికి రక్షణ సిద్ధంగా ఉన్నది. రక్షణ కొరకు, లేదంటే మానవుల పాప క్షమాపణ కొరకు యేసు ప్రభు చేయవలసింది ఇంకేమీ లేదు. ఇంకేముంది మరి? విజ్ఞాపన ఎందుకు మరి? ఇప్పుడు నేను మీకు ఒక ఆన్సర్ ఇస్తాను. ఏంటంటే, రక్షణను పొందిన వారు ఉన్నారు. ఇక్కడ చేతులు ఎత్తండి దయచేసి. రక్షణ పొందినామని చెప్పేవారు. మీరు రక్షణ ఏ విధంగా పొందారు? మీకు రక్షణ ఎలా వచ్చింది? చాలా సింపుల్ ప్రశ్నలే. మరణించాడు, రక్షణ సిద్ధంగా ఉంది, ఓకే, ఆల్రైట్, అది సంపూర్ణమైంది. కానీ రక్షణను మనం పొందడానికి ఎలా పొందగలిగినాం? నేను రక్షణ పొందినానని చెప్పినారు చాలా మంది. ఎట్లా పొందినా? యేసు రక్తము. రక్షణను ఎలా పొందినా? విశ్వాసం ఆయన ద్వారా ఉచితంగా పొంది, ఆయన ద్వారా ఉచితంగా పొంది. ఉచితమే. విశ్వాసము ద్వారా
రక్షణ ఎలా వచ్చింది మనకు? విశ్వాసము ద్వారా రక్షణ వచ్చింది. ఇప్పుడు మనకు అసలు కథ ప్రారంభమవుతుంది. మనకు విశ్వాసము ద్వారా రక్షణ వచ్చింది. విజ్ఞాపన అనే మాటని మనం చూసే ముందు లూకాసు వార్త 22వ అధ్యాయము చూడండి దయచేసి. ఇది లూకాసు వార్త 22వ అధ్యాయము 30వ వచనం. నా తండ్రి నాకు రాజ్యం నియమించినట్లుగా నా రాజ్యం సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జలించుటకు మిమ్మును కోరుకొనెను. నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు ప్రార్థన చేసింది. వేడుకొంటిని. నీ నమ్మిక తప్పిపోకుండా నిమిత్తము నీ కొరకు వేడుకొంటిని. యేసు ప్రభువు యోహాను సువార్త 17వ అధ్యాయంలో కూడా విజ్ఞాపన చేశాడు. 15వ వచనములో దుష్టుని నుంచి కాపాడుము అని ప్రార్థన విజ్ఞాపన చేశాడు. మనం యేసు ప్రభువు నమ్ముట ద్వారా రక్షణ పొందిన రక్షణ సంపూర్ణమే. కానీ పేతురుతో చెప్తున్నాడు, విశ్వాసములో తప్పిపోకుండా నిమిత్తము. దీని అర్థం ఏంటంటే విశ్వాసమునకు కర్త, విశ్వాసానికి కర్త ఎవరు? విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడు ఎవరు? మన విశ్వాసానికి కర్త ఆయనే, మన విశ్వాసము కొనసాగించేవాడు కూడా ఆయనే. యేసు ప్రభువు మన విశ్వాసాన్ని కొనసాగించకపోతే మనము విశ్వాసములో నిలిచి ఉండలేము. ఇది అసలు మూలం. యేసు ప్రభువు మన కొరకు విజ్ఞాపన చేయకపోతే, యేసు ప్రభువు సీమోను కొరకు వేడుకొనకపోతే ఏమైంది? నీ విశ్వాసములో తప్పిపోకుండా నిమిత్తము మనమందరం కూడా మన శక్తి చేత కానీ, మన యొక్క స్వనీతి చేత కానీ, మన సామర్థ్యం చేత యేసు ప్రభులో విశ్వాసములో కొనసాగలేము. యేసు ప్రభులో విశ్వాసంలో కొనసాగుతామని ఉన్నారా? మన విశ్వాసాన్ని కొనసాగించాలి అంటే యేసు ప్రభువు పరలోకములో తండ్రి కుడి పార్శ్వమున విజ్ఞాపన చేయాలి. 2వ అధ్యాయం 18వ వచనములో ఎఫెసీ పత్రికలో శోధించబడు వారికి సహాయము చేయుటకు. 4వ అధ్యాయం 15-16 వచనాల్లో సమయోచితమైన సహాయము కొరకు. క్లియర్గా చెప్తామా? స్పష్టంగా మన విశ్వాసములో మనం నిలబెట్టిన కొరకే యేసు ప్రభువు పరలోకంలో విజ్ఞాపన చేస్తున్నాడు. రక్షణ అసంపూర్ణమని కాదు. మా కార్యక్రమం అయిపోయింది. మనల్ని వదిలేస్తే సీమోను నీ కొరకు వేడుకోండి. నిన్ను సాతాను ఏం చేయాలనుకున్నాడు? జల్లించగలుగుతున్నాడు. మనల్ని, మన విశ్వాసాన్ని జల్లడం తెలుసు కదా. మనం గోధుమను జల్లిస్తామంటే జల్లించే కొద్దీ అన్ని కిందికి వచ్చేస్తాయి కదా. ఒక దశలో జల్లించడం ఆపకపోతే ఏమవుతుంది? మీ అందరికీ తెలుసు అనుకుంటా. అంటే ఇక ఏమి మిగలం. మన విశ్వాసంలో తప్పిపో
విశ్వాసంలో తప్పిపోయినప్పుడు పరలోకాన్ని రాజ్యం చేస్తారా? చేయలేదు. కాబట్టి మనలను సంపూర్ణముగా పరలోకం చేర్చాలి అంటే సిలువలో బలి అయినది బయటే కానీ అది ఒక్కటే సరిపోదు. సరిపోతుందంటారా? అపవాదికి దేవునికి లేదంటే క్రైస్తవులకు అపవాదికి వైరం ఉందే లేదా? ఎప్పటి నుంచి చెప్తారా? క్రైస్తవులకు అపవాదికి వైరం ఎప్పటి నుంచి? 6000 సంవత్సరాలు. ఆదాముల కానించే నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును వైరము. స్త్రీ సంతానం ఎవరు? యేసు. ఆయన సంతానం మనం. ఎప్పుడు మొదలైంది? ప్రవచనం ఎప్పుడో వచ్చింది. నీ సంతానమునకును స్త్రీ సంతానమునకు వైరం. కాబట్టి అపవాదం ఏం చేస్తా అంటే ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె తిరుగులాడుతున్నాడు. భయభ్రాంతులకు గురి చేస్తాడు. మనల్ని భయభ్రాంతులకు గురి చేస్తాడు. నానా విధములైన శోధనలు. ఏ శోధనలు? నానా విధములైన. పత్రిక మనం చెప్పారు. ఒక సమస్య తీరిపోయిందిలే అనుకునే వారికి ఇంకొక సమస్య, ఒక అవసరత తొలగిపోయిందిలే అని అనుకునే వారికి ఇంకొక సమస్య, కుటుంబంలో సమస్యలు, పనిచేసే చోట సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇలాగ పిల్లల విషయంలో సమస్యలు, భార్యాభర్తల మధ్యలో సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు. ఏమైనా విశ్రాంతిస్తున్నారా అపవాది? నానా విధమైన అసలు మీకే వస్తున్నాయి శ్రమలు అంటారు. లోకం ఎరగదు. ఎందుకంటే మన విరోధి అయిన అపవాది వలన. ఎఫెసీ పత్రిక 6:11 ఏం చెప్తుందంటే అపవాది తంత్రములు అని చెప్తారు. అపవాది ఏం చేస్తాడు? తంత్రాలు ప్రయోగిస్తారు. ఉదయకాలం ధ్యానం చెప్పాడు. తంత్రాలు ఏమి నిజంగా నువ్వు ఈ పళ్ళను, తోటలోని పళ్ళను తినకూడదా? మీరు తింటే ఏమవుతారు? దేవతలు అయిపోతారు. చూడండి ఎంత యుక్తిగా మానవుతో పాపం చేపిస్తున్నాడు. కాబట్టి అపవాది ఏం చేస్తాడంటే క్రైస్తవ జీవితం మీద, విశ్వాస జీవితం మీద దాడులు చేస్తూ ఉంటాడు. ఈ దాడుల్లో తట్టుకొని నిలబడగలగాలి అంటే క్రైస్తవుని యొక్క లేదా ఒక విశ్వాస యొక్క సొంత శక్తి సరిపోదు. కాబట్టి మరి ఏం చేయాలంటే యేసు ప్రభు మరి సాతాను చేసే పనులు అని చెప్తా మీకు. సామెతల గ్రంథము 24:10 శ్రమలతో కృంగజేస్తాడు. ఏం చేస్తాడు? శ్రమలతో కృంగజేస్తాడు. ఏం ప్రార్థనో, ఏమి చర్చికి పోయినామో కానీ ఒకటే శ్రమలు వేసుకోవడం దగ్గర నమ్ముకున్న కాడించి ఒకటే బాధలు, అన్ని మేలు జరుగుతాయనుకుంటే అన్ని కష్టాలే వస్తున్నాయి. కృంగజేయడం మానసికంగా టెన్షన్లు, ఒత్తిడులు, రుణ సమస్యలు, మరి కుటుంబంలో ఆందోళనలు ఏం చేస్తాడు? కృంగా చేస్తాడు. ఎవరిని? తర్వాత కీర్తన గ్రంథం 38:8 సొమ్మసిల్ల చేస్తాడు, మనోవేదన కలిగిస్తాడు. సొమ్మసిల్లడం అంటే మూర్ఛపోవడం, అలగకుండా పడిపోవడం. అంటే ఆ శ్రమల తాకిడి అంటే ఎంత తీవ్రంగా ఉందో అపవాదం చేసే ఈ తీవ్రమైన
దారుణమైనది మనం చూస్తున్నాం. అంతేకాదు ఆత్మహత్య చేసుకోకే బతికి బతుకు ఒక బతికేనా అని యేసు ప్రభుతో నేను అర్థము. దేవుడికి మాడవైతే రుణమించి దూకు. నీ జీవితం ఎందుకు? నీ భార్య బిడ్డలు నీ మాట వినరు. నీ జీవితం నీ సంపాదన నీ కుటుంబానికి సరిపోదు. మీ భార్య పిల్లలు తీసుకుపోయి చెరువులలో దూకుపో అని మానసికంగా శారీరకంగా అనేక రకాలుగా అపవాదం ఏం చేస్తాడు? విశ్వాసం మీద దాడులు చేస్తాడు. తర్వాత అపవాదం చేసే కార్యక్రమాల్లో మన సమయాన్ని దుర్వినియోగం చేస్తాడు. ఏం చేస్తాడు? ఇంతవరకు అవును సంఘస్థులు వ్యవసాయ సంఘస్థులు చక్కగా స్కిప్ చేశారు. కొందరు ఏం చేస్తున్నారు? టీవీలు చూస్తూ గడుపుతున్నారు. అంటే నువ్వు చర్చికి వెళ్ళొద్దు, నువ్వు టీవీ చూసుకో కదా. బాగా నటించినాడు. మీరు క్రికెట్ చూడండి, చర్చికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మన సమయాన్ని ఈ విధంగా ప్రభు సన్నిధికి వెళ్ళకుండా ఒకవేళ మనం ఇంత బయలుదేరే టయానికి ఇంటికి వస్తుంటాం వస్తాడు. చుట్టం వచ్చేకి ఇప్పుడే ప్రార్థన ఇంకా వాళ్ళ చుట్టం వచ్చినాడు. చికెన్ తేవాలా, అన్నం వండాలా, కూర చేయాలా, మరి మధ్యాహ్నం అయిపోయింది ప్రార్థన. సాతాను యొక్క ఉద్దేశం అంతా ఏంటిదంటే ప్రభువు సన్నిధికి దూరంగా ఉంచడమే. మన విశ్వాసంలో మనల్ని తొలగింపజేయడమే. నీ విశ్వాసమును దారి తప్పించడమే అపవాది యొక్క ఉద్దేశము. అంతేకాదు అపవాది కొన్నిసార్లు ప్రమాదాలు కూడా కలగజేస్తాడు. అపవాది చేసే పనులు ఉదాహరణకి దావీదు మీదికి సౌలు ఒక్క వేడితో పొడి చేస్తానని ఈట విసిరినాడు. దురాత్మ వచ్చినప్పుడు ఏం చేసినాడు అంటే అపవాది మనల్ని రోడ్డు ప్రమాదాలకు కానీ, లేదంటే కొట్టాటల ప్రగాదాలకు కానీ, లేదంటే మనల్ని నా శరీరంలో కూడా నష్టపరచడానికి ప్రయత్నం చేస్తాడా? చేయడం ప్రయత్నం చేస్తాడు. తర్వాత ఏం చేస్తాడంటే మీటింగ్లకి ఏం పోతావు, 1000 రూపాయలు కూలి. ఇప్పుడు ఈ సీజన్ వాడాలో చాలా మంది నేను వాళ్ళకి కూలింటే అన్న 1000 రూపాయలు కూలిందన్న మాకు ఇప్పుడే నా కూలి. ఇప్పుడు తప్పితే మాకు కూలీలు ఉండవన్నా. కానీ ఈ పనులను చూపించి మార్తలాగా నువ్వు పనులు చేసుకో, నువ్వు ప్రభుత్వానికి మరోసారి పోలే, వచ్చే సంవత్సరం వస్తామన్నా వీటికి పోయి సంవత్సరం రాలేము. ఏం చేశాడు? పనుల భారాన్ని మన మీద ఉంచుతాడు. ఉద్దేశం అంతా ఏంటిది? నువ్వు కాన్ఫరెన్స్ కు పోకూడదు, నువ్వు వాక్యం వినకూడదు, నువ్వు ఆత్మీయంగా ఎదగకూడదు, నువ్వు ఇంటనే ఉండాలా, నువ్వు ప్రభువు దూరంగా ఉండాలా అనే దాన్ని పడుతూ అటువంటి పనులు కూడా చేస్తాడు. కొన్నిసార్లు మన మీద విమర్శలు చూపిస్తాడు, నిందలు వేస్తాడు. చూసారా? నిందలు వేస్తాడు. ఈ మాటలో మనకు ఎబ్రీ పత్రిక 10:32 వచనంలో చూసుకోవచ్చు. తర్వాత కొన్నిసార్లు యేసు ప్రభువు నమ్ముకుంటే మిమ్మల్ని వెలివేస్తామనే భయాన్ని కలిగిస్తాడు. వెలివేస్తామనే ఈ మాటకు మనం యోహాను సువార్త 9:22 చూడవచ్చు. అంతేకాదు తీరా ప్రభు సన్నిధికి వచ్చినాక మనల్ని ఆరాధన చేసుకోకుండా నిద్రపోవడానికి ప్రయత్నిస్తాడు, లేదంటే పిల్లలతో ఆడుకోవడానికి ప్రయత్నిస్తాడు. చాలా మంది వెనక కూర్చొని చిన్న పిల్లలతో ఆడుకుంటూ, చిన్న పిల్లలతో తమాష చేసుకుంటూ అది ఒక షోలాగా, ఒక కాలక్షేపం లాగా జరుపుకుంటారు. ఇవన్నీ సాతాను యొక్క యుక్తులే. వీటన్నిటి నుంచి మనం విడిపించటకు మరి యేసు ప్రభువు మన కొరకు విజ్ఞాపన చేసేవాడు ఉంటున్నాడు. అయితే మన కొరకు
విజ్ఞాపన చేసే వ్యక్తి ఎలాంటి వాడు అంటే మన బలహీనతలో సహానుభవము కలిగిన వాడు. ఈ మాట మనకి హెబ్రీ 4:15 చెప్తుంది. ఆయన మన బలహీనతలో సహానుభవం కలిగిన వాడు. అంటే నిద్ర యొక్క భారం ఆయనకు తెలుసు. స్నేహితుడైన లాజరు చనిపోయినప్పుడు మరణం యొక్క వేదన ఆయనకు తెలుసు. సమయ ప్రాంతం గుండా నడిచి వెళ్ళినప్పుడు అలసట తెలుసు, ఆకలి తెలుసు, తప్పికి తెలుసు. మన బాధను అర్థం చేసుకునే శక్తి కలిగిన వాడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు. ఈ భూలోకములో ఆయన మన వలె శోధించబడి, ఎవరి వలె? మనకి ఎలాంటి శోధనలు వచ్చినాయో మనకు రాయబడే కొంచెమే కానీ ప్రతి శోధనను యేసు ప్రభు ఎదుర్కొన్నాడు. కాబట్టి మన కొరకు విజ్ఞాపనము చేయుటకు సరిపోయిన వాడు, తగిన విజ్ఞాపన కర్త. అంతేకాదు ఆయన 2 హెబ్రీ పత్రిక 2:17 కనికరమును నమ్మకము గల వాడు. ఎలాంటి వాడు? కనికరము గలవాడు. మధ్యవర్తి విజ్ఞాపన కర్త దగ్గర కనికరం లేకపోతే, ఇప్పుడు ఉదాహరణకి యేసు ప్రభువు బోధన పెట్టడానికి వచ్చినటువంటి వాటిని చూసి వారి మీద నేను కనికరపడుతున్నాను, మార్గములో వారు మూర్ఛిల్లుతురేమో అంటే వారి ఆకలి చూశాడు, వారి శరీరంలో బలహీనతను చూశాడు. ఇదిగో మన జీవితంలో మన పరిస్థితులను ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన కనికరం కలిగిన వాడు, నమ్మదగిన వాడు. అంటే మన కొరకు విజ్ఞాపన చేయటకు కావలసిన సంపూర్ణమైన యోగ్యతలు, అర్హతలు, సామర్థ్యాలు ఆయనకు ఉన్నాయి. తర్వాత హెబ్రీ పత్రిక 7:20 మనం చదువుకున్నట్టుగా సంపూర్ణముగా రక్షించుటకు శక్తి కలిగిన దయచేసి ఆయన పరిచర్యలో లోపముండదు. ఆయన విజ్ఞాపన పరిచర్యలో లోపముండదుగా సంపూర్ణముగా రక్షించుటకు శక్తి కలిగిన వాడు. యేసు ఆయన విజ్ఞాపన చేస్తూ యేసు ప్రభు 6వ నాశన పుత్రుడు తప్ప లేఖనములు నెరవేరునట్లు నాశన పుత్రుడు తప్ప నీవు నాకు అనుగ్రహించిన వారిలో ఎవరిని పోగొట్టుకోలేదు. అర్థమైందా? అంటే మనల్ని మన బలహీనతలన్నిటిలో, మన శోధనలో, మన పరీక్షలో, మన క్లిష్ట పరిస్థితుల్లో మనల్ని విశ్వాసంలో నిలబెట్టుటకు శక్తి సామర్థ్యము కలిగిన రక్షకుడు మన విజ్ఞాపన. మన విశ్వాసములో నిలబెట్టుటకు తగిన వాడు ఆయన. అంతేకాదు మన కొరకు విజ్ఞాపన చేస్తున్నది ఎవరో తెలుసా? మన కొరకు చనిపోయిన వాడు, మన కొరకు ప్రాణం పెట్టిన వాడు, మరణమును జయించి తిరిగి లేచిన వాడు, మృతులలో నుండి లేచిన వాడు, దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడు, తీర్పు తీర్చబోయేవాడు. మాట్లాడండి. చనిపోయాడు, తిరిగి లేచాడు, మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు, తీర్పు తీర్చేది కూడా ఆయనే. ఎవరైతే లోకానికి తీర్పు తీర్చబోతున్నాడో ఆయనే మన విజ్ఞాపన కర్త. ఎంత గొప్ప విషయం ఇది! అంటే ఇక మనకేమన్నా శిక్ష ఉంటుందా? ఎటువంటి పరిస్థితుల్లో ఉండదు. చివరిగా నేను ముగిస్తాను, నా సమయం అయిపోయింది. ఏంటిదంటే మరి విజ్ఞాపన యొక్క ఫలితం ఏంటిది అని ఆలోచన చేసినట్లయితే యూదా పత్రికలో 1:24
తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టుటకును శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవుడు తొట్టిల్లకుండా కాపాడుటకు అంటే తొట్టిల్లోకి పడిపో ఇంకా కాపాడుటకు తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టుటకు అంత గొప్ప మాట. దీని అర్థం ఏంటంటే మన విజ్ఞాపనకర్త ఆయన చేసే పరిచర్యలో అపజయము ఫెయిల్యూర్ ఉండదు. ఆయన పరిచర్య సంపూర్ణమైనది. ఆయన దేవుని కుడి పార్శ్వములో కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన మన కొరకు చనిపోయిన వాడు, మృతుల్లోని లేచిన వాడు, విజ్ఞాపన చేసేవాడు, రాబో న్యాయాధిపతి ఆయనే. కాబట్టి మన కొరకు విజ్ఞాపన చేసిన ఆయన మనల్ని తీర్పులోకి తీసుకొస్తాడా? కాబట్టి విజ్ఞాపన పరిచర్య అనేది మన విశ్వాస జీవితంలో తప్పిపోకుండా విశ్వాసాన్ని కొనసాగించడం కొరకు, మన విశ్వాసాన్ని కాపాడుట కొరకు, మనం భరించలేని దానికంటే అధికముగా శ్రమ కలగకుండా చేసే పరిచర్య విజ్ఞాపన పరిచర్య. ఇప్పుడు యేసు ప్రభు చేసిన పరిచర్యలో 2 రకాలు చూశాము. ఒకటి భూమి మీద శిలువలో మనుషులందరి కొరకు బలి అయిపోయి మన పాప పత్రాన్ని, రుణ పత్రాన్ని మన అడ్డల్ని కూడా ఎత్తివేశాడు. అని ఒకటి మన విశ్వాసాన్ని కాపాడుకోవటకు ఆయన ఇప్పుడు పరలోకంలో కాపాడటకు, లేదంటే మన విశ్వాసంలో తప్పిపోకుండా కొరకు ఆయన పరలోకంలో విజ్ఞాపన చేసుకున్నాడు. ఈ రెండేనా ఇంకా ఇల్లు కూడా కడుతున్నాడు. ఇల్లు కడుతున్నాడు. ఇంకా 1వ యోహాను పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో ఆయన ఉత్తరవాది అనే మాట చూస్తున్నాం. చూడండి, ఈ 3 పరిచర్యల మధ్య వ్యత్యాసాన్ని గుర్తించాలి మనం. నీతిమంతుడైన క్రీస్తు యేసు ఉత్తరవాది, తండ్రి వద్ద మనకున్నాడు, ఆయనే మన పాపములకు క్షమాపణకై. ఇది ఉత్తరవాది పరిచర్య. ఎక్కడ చేస్తున్నాడు? తండ్రి వద్ద ఉన్నాడు. ఎక్కడ చేస్తున్నాడు? పరలోకంలోనే. ఈ పరిచర్య ఎందుకో, ఎవడైనను పాపము చేసిన ఎడల, గమనించండి, పాపము చేయకుండానే రాస్తూ ఉన్నాడు. వ్యభిచారంతో పట్టబడిన స్త్రీకి చెప్పాడు, ఇక పాపము చేయకూడదు. తోటలో ఉన్న మంచి చెడులు తెలియచి ఉట్టపరులు తినవద్దని చెప్పాడు. తిన్నాడా? తినలేదు. మనలో పాపము లేదని చెప్పుకొని ఎడలా నేను చేయకోరి మంచిని చేస్తే మంచిదే కానీ చేయకోరని చెడు చేస్తున్నాను. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను. అయితే దీని అర్థం ఏంటంటే, ఒకవేళ మన విశ్వాస జీవితంలో పాపం చేస్తే ఏమవుతుంది? పాపం చేస్తే పరలోకంలో ఒక ఫిర్యాదు, మన ఇంట్లో దొంగతనం చేసి ఏం చేస్తాం? పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక ఫిర్యాదు పత్రం రాసి కంప్లైంట్ రాసిస్తాం. పరలోకంలో అపవాది, చూసివా పలాంటోడు నా భక్తుడు వెంటనే చూడు. పరలోకంలో ఫిర్యాదు ఎక్కడ? దేవుని. మనకి తెలియదు సంగతులు. ఇక్కడ మనం చేసే ప్రతి పనికి మారిన పనికి పరలోకంలో కేసు పడుతుంటారు, కంప్లైంట్ పడుతుంటారు. అక్కడ
మరి యోగన్నాడు, మా మధ్య చేయి ఉంచదగిన మధ్యవర్తి లేడు, తగిన మధ్యవర్తి లేడు. ఈరోజు మనకు మన రక్షకుడైన యేసుతో పరలోకంలో ఉన్నాడు. అపవాది చేసే ఈ ఫిర్యాదులన్నింటినీ మన మీద పెట్టే కేసులన్నింటినీ ఆయన డిస్మిస్ చేసేస్తాడు. అంటే మన కేసులన్నింటినీ కొట్టి వేస్తాడు. మనం 24వ వచనం యూదాపత్రిక చదువుతున్నట్టుగా నిర్దోషులుగా నిలబెట్టుటకు శక్తి కలిగిన వాడు. అర్థమైందా మీకు? భూమి మీద సిలువలో చేసిన కార్యము, సిలువ కార్యము, రక్షణ కార్యము సంపూర్ణమే. విజ్ఞాపన అనేది మన విశ్వాస జీవితంలో తప్పిపోకుండా ప్రభువు రాకడ వరకు, మన పోకడ వరకు మన విశ్వాసాన్ని నిలబెట్టుటకు చేసే పరిచర్య విజ్ఞాపన పరిచర్య. మన విశ్వాసమైన తర్వాత పాపం చేస్తే వాటిని గురించి మనల్ని ఆ ఫిర్యాదుల నుంచి తప్పించి చేసేదే న్యాయవాది పరిచర్య లేదా ఉత్తరవాది పరిచర్య. ఈ 3 తేడాలు గమనిస్తే ఇవే ప్రాథమిక సూత్రాలు. కాబట్టి అది కృప ప్రభు మనకు దయచేయాలని కోరుకుంటున్నాను.